నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కుటుంబ గొడవలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన కొంతమంది వీధి బాలలుగా మారుతున్నారని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ సి మధుబాబు అన్నారు. చింతలపూడి పట్టణంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల జడ్జ్ సి మధుబాబు అధ్యక్షతన వీధి బాలల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి బాలలను గుర్తించి వారికి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ హోంలలో ఆశ్రయం కల్పిస్తే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారన్నారు. కొన్ని గ్రూపులు పిల్లల్ని కిడ్నాప్ చేసి గంజాయి మాఫియాగా, అడుక్కుని ముట్టగా కార్మికులుగా చేస్తున్నారని, ఎవరైనా రోడ్ల మీద, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో కనిపించిన వెంటనే 1098 చైల్డ్ లైన్ 100 పోలీసులకు తెలియచేయాలని తెలిపారు. తల్లిదండ్రుల్ని గౌరవించడం ముఖ్యం, తల్లిదండ్రుల పట్ల ఒబీడియన్సీగా విధేయతగా ఉండటం ముఖ్యం, తల్లిదండ్రుల ఆజ్ఞా పాలన చేయటం ముఖ్యం, తల్లిదండ్రుల బాగోగులు కనిపెట్టి నడుచుకోవటం ముఖ్యం. అలానే సమాజంలో ఉన్న పెద్దలు, వాళ్ళు ఏ కులం వారు కానీ, ఏ మతం, ఏ సాంప్రదాయం వారైనా సరే పెద్దల్ని గౌరవించే విధానం అదొక సంస్కారం. అలానే మీకు ఇంత రాత్రి పగలు హాస్టలు ప్లస్ స్కూల్లో కూడా కష్టపడి చదివిస్తున్నారు మీ ప్రిన్సిపల్ గారు, వార్డెన్ గారు, టీచర్స్, వీళ్ళందరూ కూడా. అలానే కుక్స్ మీకు టైంకి రాగి జావ కానీ, భోజనాలు కానీ, టిఫిన్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారా లేదా? ఇవన్నీ దేనికి? మీరు బాగుండాలని, మీరు ఎదగాలని, మీరు అభివృద్ధి చెందాలని, మీరు పురోగతి పొందాలని, మీ తల్లిదండ్రులకి మీరు నా కొడుకు బంగారం అని అనిపించుకోవాలి అని. రెండవది, వాళ్ళు చదివిస్తున్నారు ఎందుకు అంటే, నా దగ్గర చదివినోడు కలెక్టర్ అయ్యాడు, వాళ్ళ అమ్మా నాన్నని బాగా చూసుకుంటున్నాడు, నా దగ్గర చదివిన అమ్మాయి బాగా చదువుకుంది, ఫలానా ఉద్యోగంలో ఉంది, లేదు ఫలానా హోదాలో ఉంది, ఆమె కన్న తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూస్తుంది, నా దగ్గర చదువుకున్న అమ్మాయి అబ్బాయి అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకోవటం కోసం మిమ్మల్ని చదివిస్తున్నారు. అవునా కాదా? ఈ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మరి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఇబ్బందుల్ని మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి. వాళ్ళు కూడా మిగతా సమాజంలో మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళతో పాటు అభివృద్ధి చెందాలి. వాళ్ళకి విద్య, వైద్య సదుపాయాలు, మరి ఆశ్రయం, ఇటువంటి అన్నీ కూడా కల్పించాలి అనేది ఈ మనం అబ్జర్వ్ చేసేది, అంటే పాటించే ఈరోజు వీధి బాలల దినోత్సవం పాటించడంలో ముఖ్య ఉద్దేశం. మరి ఎందుకు చెప్పుకోవాలి మనం వీధి బాలల గురించి అంటే, వాళ్ళకి సరైన పోషణ ఉండదు, ఆహారం ఉండదు, మరి ఆశ్రయం ఉండదు, ఆదరణ ఆశ్రయం కంటే ఉండదు, మానసికంగా మనం. కాబట్టి ఎక్కడో కొన్ని సేవా సంస్థలు, కొంతమంది లేదా బంధువులు కొంతకాలం చూసేవాళ్ళు ఉంటారు, మరి పర్మనెంట్గా చూసేవాళ్ళు. కాబట్టి ఇలాంటి పిల్లల్లో మరి అవగాహన కలిగించడం కోసమే ఈ రోజుని మరి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది ఆస్ట్రియాలో ఫస్ట్ ఒక సంస్థ, ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే వీధి బాలల కోసం ప్రత్యేకంగా మరి వాళ్ళు ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి పిల్లల కోసం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు ఫండ్స్ కూడా రేజ్ చేసి, అంటే నిధులు సేకరించి పిల్లల యొక్క విద్య, మరి వాళ్ళ వసతులు ఇవన్నీ కల్పించడం, వాళ్ళు డెవలప్ చేయాలి అని ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అది దీని యొక్క